ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. మరణము ఒకని అపరాధమూలముగా వచ్చినదైతే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాళ్యము నీతి దానమును పొందిన వారు జీవము గలవారమై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదైతే మనుషులందరికీ శిక్షా విధి కలిగినట్లు ఎలాగ కారణమయ్యనో అలాగే ఒక్క పుణ్య కారణం వల్ల కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానమై నీతి విధించబడును. ఇక్కడ ఒక మనుషుని వలన మరణము ఎలాగ సంభవించిందో నీతి కూడా ఒకే మనిషిని వలన మనకు సంభవించింది. ఒక అపరాధ మూలముగా వచ్చినదైతే మనుష్యులు అందరికీ శిక్షా విధి కలిగినట్లు కారణమాయను. శిక్ష అందరికీ పారంపరంగా మనుషులు నరాల్లో జీర్ణించకపోయింది. ఒక పుణ్య కార్యం వలన కృపా బాహుళ్యము నీతి దానమును పొందినవారు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తు ఒక్కరి ద్వారానే ఏలుదము. యేసుక్రీస్తు ఒక్కని ద్వారానే మనము ఏలుదము. దేవుని ప్రేమ ఎంత విస్తారమైంది చూడండి. దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తుంది. మనుష్యులు అందరికీ శిక్షా విధి కలిగినట్లు ఎలా కారణమైనో అలాగే ఒక పుణ్య కారణం వల్ల కృపాదానమును జీవ ప్రధానమైన నీతి విధించబడును. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగ చేయబడరు అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకరు విధేయత వలన ఒకరు అవిధేయత వలన ఆదాము అవిధేయత వలన యేసుక్రీస్తు విధేయత వలన మనము రక్షించబడ్డాం. అంటే యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసింతే రక్షణ పొందుతామండి. అవునండి, రక్షణ పొందుకుంటాం. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. ఎందుకంటే ఒక ఆదాము అవిధేయత వలన అందరికీ శిక్ష వచ్చింది. ఒక్క యేసుక్రీస్తు విధేయత వలన నీతి పారంపర్యము కృప బాళ్యము నీతి దానము మనందరికీ వచ్చింది. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎఫెసీ 4:18 చూడండి. లేఖనము ఎంత దురదృష్టంగా ఇక్కడ వారైతే అంధకార మనసు గల వారై తమ హృదయములో కాఠిన్యమును తనలో ఉన్న అజ్ఞానం వలన కలుగజేసే జీవం వల్ల వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగి వ్యర్థతను అనుసరించి నడుచుకున్న వారై వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతకు అత్యాశకు జరిగించిన తమను తామే అమ్మేసుకున్నారండి. వ్యర్థత, సిగ్గులేని వారి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుతూ తమను తామే కామకత్వముకు అప్పగించుకొనిరి. భ్రష్టత్వము, దుష్టుడు మరణముందుట నాకేమాత్రమైన ఇష్టమా? ఇష్టం లేదు. కానీ దుష్టుడు మారు మనసు పొందాలి అంటే కాపరి చెప్పాలి, కావలివాడు చెప్పాలి. చెప్పింది వినకపోతే ఇప్పుడు చిన్న సీక్రెట్ అండి ఇది. ఒక అవిధేయత వలన మనం అందరూ కూడా
శిక్ష విధించబడ్డాము ఆదాముతో. యేసుక్రీస్తు ఒక విధేయత వలన మనం అందరూ రక్షించబడుతున్నాం. వినకపోతే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. అలాగా ఇప్పుడు ఇది మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మనల్ని ప్రేమించిన యేసయ్య, మనల్ని పవిత్రంగా చేసిన యేసయ్య విధేయత చూపించాడు కాబట్టి మనకిది కృప వలన నీతి కలిగింది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపుకుంటుట నాకు నేను దాచుకొనలేను. అపోస్తుడైన పౌలు దేవుని సంకల్పాన్ని దాచడానికి నేను దాచుకోను, ఎందుకంటే స్వరక్తం ఇచ్చి కొన్నాను. చూడండి, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినది నాకు తెలియను, మందను కనికరించరు వాళ్ళు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ సంఘాన్ని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. తన స్వరక్తం ఇచ్చుకొని మనల్ని సంపాదించుకున్నాడు ఆయన. ఆయన విడవడు, ఎడబాయడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక్కని అవిధేయత వలన మనకిది జరిగింది, ఆదాము వల్ల. యేసుక్రీస్తు ఒక విధేయత వలన మనకి స్వరక్తం ఇచ్చి కొన్నాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. అందుకే మీకు తెలిసిన విషయాన్ని, ఆత్మల సంపాదన నశించిపోతున్న వారి కొరకు మీరు భారం కలిగి ఉండాలి, వేదన కలిగి ఉండాలి. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఎదగాలి, సరిహద్దులు ఎదగాలి, తలంపులు ఎదగాలి అంటే మనము ఆత్మ బలం పొందుకోవాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. అపవాది బలవంతుడని తెలుసు, కానీ వాడి దగ్గర శక్తి ఏమీ తీసుకోలేదు దేవుడు. కానీ శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు. చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ సంఘాన్ని గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి. 3 సంవత్సరాలు మిమ్మల్ని వాక్యంతో పోషించాను, కాపాడుకున్నాను. జాగ్రత్త, మీరు బలం పొందుకోవాలి. మీరు పాలతోనే పెరిగేవారిలా ఉండకూడదు. మాంసము తినే అంత బలంగా ఎదగాలి, షార్ప్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి, బలపడాలి, సిద్ధపడాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు స్థావరాలు స్థిరపరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. దుష్టుడు మిమ్మల్ని ఎంతగా ప్రలోభ పెడుతున్నా సరే మీరు సైతానికి విరుద్ధంగా మీరు నిలబడాలి అంటే దేవుడు బలాన్ని, దేవుడు కృపని ఆశ్రయించాలి. ఇది నా బలం కాదు, యేసుక్రీస్తు బలం. యేసుక్రీస్తు నామములో ఈ పని చేస్తున్నాను అని మీరు రోషం కలిగి ఉండాలి. నమ్మకంతో ముందుకు సాగండి. కృపతోనే మీ ప్రయాణం ఉంటుంది. మీ హృదయాల్ని దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాడండి. అబ్రహామా, నీ కుమారుని ఇస్తావా? ఇస్తాను ప్రభువా. ఎలా అన్నాడు? ఇస్తాను ప్రభువా. ఇచ్చేసాడండి బలిపీఠం మీద.
ఇచ్చేదాకా మౌనంగానే ఉన్నాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆదాము అవిధేయతతో మనమందరూ తప్పిపోయి, కానీ యేసుక్రీస్తు విధేయతతో మనమందరూ రక్షించబడ్డాం. సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు యేసయ్య. వాక్యం మన హృదయంలో బగబగ మండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, యేసుక్రీస్తులో ఉన్న వారికి ఖండితంగా చెప్తున్నాను, యావత్ సంఘాన్ని మందను దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా వచ్చిన యావత్ సంఘాన్ని ఈ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. 3 సంవత్సరాలు వాక్యం ఇచ్చి పోషించాను, మిమ్మల్ని పెంచాను. మీరు ఆత్మలు సంపాదించే వారిలాగా ఉండాలి. శరీర స్వస్థతలు కావాలి, అవసరమే. అవి ఒక భాగము. అవి వాటికి కూడా సమయం ఇవ్వాలి. అవి చాలా ముఖ్యమైనవి. శరీరం బాగుంటేనే మనం ఏదైనా చేయగలము. శరీరంతోనే మనకి బలము కావాలన్నా, ఆత్మను సంపాదించాలన్నా దేవుడు తన సంఘాన్ని స్వరక్తమిచ్చి కాపాడుకున్నాడు. దుష్టుడు మరణం ముందుతో నాకు ఏమాత్రం ఇష్టం లేదంటున్నావయ్యా. అయ్యా మేమే అజ్ఞానులు అయ్యా. ఆత్మల సంపాదనలో జ్ఞానం లేనివారు, ప్రసవ వేదన లేనివారు, పరిశుద్ధత కలిగి నువ్వంతా చేసేసావు తండ్రి. నిన్ను ఆశ్రయించడానికి, నీతో స్నేహం చేయడానికి మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచుకోవడానికి నీ కృపను అనుగ్రహించు. నీ వైపు తిరిగిన వారందరినీ బలపరచు, స్థిరపరచు, సిద్ధపరచు. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.